आत्मकूर मंडल में सरपंच इंतखाबात के दौरान कई उम्मीदवारों का बिला मुकाबला मुंतखब होना शदीद तनाज़े का बाइस बन गया है। साबिक रुकन असम्बली मक्तल चट्टम राम मोहन रेड्डी ने इस रुझान को जमहूरियत के लिए खतरा करार देते हुए इल्ज़ाम लगाया कि हुकूमत ऐसा माहौल बना रही है जहां आज़ादाना मुकाबला मुमकिन नहीं रहा। मकामी अवाम और उम्मीदवारों ने भी सियासी दबाव और मुदाखलत पर तशवीश का इजहार किया। पन्नम चरला गांव में सरपंच के ओहदे की मुबैना बोली 45 लाख रुपए तक पहुंचने की इत्तला पर पुलिस और रेवेन्यू अमला गश्त करता देखा गया। एक उम्मीदवार की वालिदा ने सवाल उठाया कि अगर दबाव की वजह से इनके बेटे के साथ कुछ गलत होता है तो इसका जिम्मेदार कौन है। कई उम्मीदवारों का कहना है कि इन्हें मुकाबले से दस्तबरदार होने पर मजबूर किया जा रहा है, जिससे साफ और शफाफ इंतखाबात नामुमकिन होते जा रहे हैं। अवाम का ख्याल है कि बिला मुकाबला इंतखाबात गांव की जमहूरी बुनियादों को कमजोर करते हैं। राम मोहन रेड्डी ने हुकूमत और इंतजामिया से फौरी कार्रवाई और मुनसिफाना इंतखाबात यकीनी बनाने का मुतालबा किया, जबकि मकामी बाशिंदों ने भी सियासी दबाव से पाक माहौल में इंतखाबात कराने पर जोर दिया। కాంగ్రెస్ పార్టీలకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు తెలుసు కదా, పైసలు ఇచ్చి ఓట్లు కొనేటోడు, ఓటు నోటు కేసుకుని జైలుకి పోయినవాడు. అది కూడా వీళ్ళు అలవాటు చేసుకుంటారేమని మాకు అర్థమవుతుంది. ఏకగ్రీవాలతో పైసలు ఇచ్చి గ్రామాలను ఏకగ్రీవం చేసుకోవడం అనేది చాలా తప్పు సార్. గ్రామాలలో ఓటు హక్కు అనేది ముఖ్యం మనకి. ఆ ఓటు హక్కు అనేది సర్పంచ్ను ముఖ్య గ్రామ ప్రతినిధిగా ఎన్నుకోవడం అనేది ఎక్కువ మటుకు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ ఏదైనా సరే వాళ్ళకు ఓటు హక్కు కల్పించిన మన ఎలక్షన్ కమిషన్ గారికి దయచేసి ఒకటే మా విన్నపం, ఎక్కడ కూడా ఈ ఇనానిమస్ అనేది జరగకూడదు. ఎవరైనా దానికి ప్రోత్బలిస్తే గట్రా దయచేసి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోండి. ఎట్లయితే మొన్న గద్వాల జైలుకు పంపించిండ్రో ఆ క్యాండిడేట్ని కానీ ఇచ్చిన వాళ్ళని అందరినీ ఎట్లయితే పంపించిండ్రో వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు, అదేవిధంగా వీళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయాలి ఇనానిమస్ చేసిన వాళ్ళ మీద. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకొని ఏదైనా సరే ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు మనది, దాన్ని కూడా కలరాయడం అనేది చాలా తప్పు. దయచేసి ఇనానిమస్ ఆపాలి. ఇది పైసల కోసం ఏదో గుడ్ల కోసమనో దానిల కోసమనో పెడుతున్నారు. గుడ్లకు ప్రభుత్వం పైసలు ఇస్తారు సార్. ఇప్పుడు మన ఉన్నాడు కదా, మన మంత్రి గారు ఉన్నారు, ఇద్దరు మంత్రులు ఉన్నారు మన జిల్లాకి. ఇప్పుడు ఇంకా కొల్లాపూర్ మంత్రి గారు ఉన్నారు, ఆయన దేవాదాయ శాఖ మంత్రులు. ఇక్కడున్న మన మంత్రి గారు తెలిసిందే, మొన్న చెప్తా ఉండే ఎన్నో కోట్లు లక్షల రూపాయలు వచ్చినాయి, గుడ్ల పూండి వచ్చినాయని చెప్తా ఉండే. అట్లా తెచ్చుకునే అవకాశం ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ ఇనానిమస్లు బంద్ చేయండి. ధన్యవాదాలు. గెలిచే బంగారు సిన్ని గెలిపిస్తుంది. బంగారు సిన్ని 5-6 మాటలు గెలిపించాం. నేను ఇప్పుడు ఇంటికి ఊరికి ఫిరెంచర్లకు మనం వచ్చినాక అంటే బంగారు సిన్ని గెలిపించినాం. మేము అవతల మచ్చను గెలిపించినాం. కానీ ఇట్లా పైసలతో పోటీలు రాలే అప్పుడు. కానీ ఇట్లా ఎన్నుకుంటే సరేలేబా అని ఇట్లా ఏదో పని చేపిస్తాం అంటే వేసినాము. ఆ బొల్లని గెలిపించినాము. ఇప్పుడు మాట ఉండము. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడు పైసలతోనే కొంటుండరు అని ఇది మాకు అర్థమైతలేదు. ఎన్ని లక్షలు అన్నారు? 60 లక్షలు అని చెప్తున్నారు. ఎవరు అంటున్నారు? మంది అంటున్నారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది నిలబడిందమ్మా? ఎవరు ఇప్పుడు మా పిల్లగాడు ఉండడు, ఇంకా ఏసీ పిల్లగాడు ఉండడు. విజయలక్ష్మి ఎంత 5 మంది ఉండరు. డ్రాప్ అంటలేం స్వామి, డ్రాప్ అంటలేం మేము. పైసలకు కొనకూడదు. ఇప్పుడు మాకు బుద్ధి పుట్టిన వాళ్ళకి మేము వేసుకుంటాము, వాళ్ళకి బుద్ధి పుట్టిన వాళ్ళు వాళ్ళు వేసుకుంటారు. అది నేను చెప్పేది. ఇంతవరకు గుళ్ళకి వేయలేదు, ఎక్కడ వేయలేదు. ఇంతవరకు పైసలతో అయితే కొనిలేరు, ఓట్లు కొనిలేరు, చేసలేరు. పనులు చేయించిండ్రు, పనులు అయితే చేయించిన కాడికి పనులు చేయించిండ్రు. ఇప్పుడు మా పిల్లగాడు నిలబడ్డాడు. అయితే ఇప్పుడు పైసలు పెట్టి నువ్వు కొంటుండవు ఓట్లు. అయితే నా పిల్లగాడు ఏమైనా వేసుకొని వస్తే ఎవరు నా పిల్లగాడికి బాధ్యత చెప్పండి. ఇంకా ఆయన వచ్చింది కదా కోటికి 60,000 70,000 ఇస్తాను, లక్షలు. ఏం పేరు మీకు తెలియదా సార్? అయితే మీకు ఓటే కావాలనా లేకుంటే ఇట్లా కొంటే బాగుంటుందా? మాకు ఓటే కావాలి, కొనేది కాదు. ఇంతవరకు కొనలే. యా ఊర్లో కొన్నారు సార్ మీరు? యా ఊర్లో కొన్నారు? మీరు కూడా ఓట్లు వేస్తున్నారు కదా సార్, మీరు కూడా మొత్తం రాజ్యం ఓట్లు వేస్తున్నారు. ఏడైనా కొంటుండరా? ఇట్లా ఓట్లు కొంటుండరా? ఈ ఊర్లో కొంటున్నామంటున్నారా? ఈ ఊర్లో కొనుక్కుంటున్నారు. ఊరిని కొన్నట్టు అవుతుంది. ఇప్పుడు మాకు రేపు పొద్దున మా పిల్లగాడు గెలిచపోయానుకో, ఇప్పుడు పైసలు లేవు మా కాడ. అయితే ఎలక్షన్లో కానీ నిలబడ్డాడు, సర్పంచ్ ఓట్ల కానీ నిలబడితే ఇప్పుడు ఆయన వచ్చి నేను పైసలు పోసి నేను కొంటున్నాడు. ఇప్పుడు నా పిల్లగాడు ఏమన్నా చేసుకునే ఓ సచ్చే ఎవరికి 2 పిల్లలు ఉండరు.
దానికి బాధ్యత ఎవరు దాన్ని మొత్తం రాసిచ్చి పోండి మాకు.